మీకు తెలుసా, ఒక సముద్రపు చేపను పట్టుకుని నేరుగా తాగునీటి చెరువులో వదిలేస్తే అది కొద్దిసేపటికే చనిపోతుంది. సైన్స్ చెబుతోంది, సముద్రపు చేపలు ఉప్పు నీటిలో జీవించడానికి అలవాటు పడిపోయి ఉంటాయి. వాటి శరీరంలో నీరు మరియు ఉప్పు స్థాయిని సమంగా ఉంచడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. కానీ వాటిని తీయని నీటిలో వదిలేస్తే వాటి కణాలు నీటిని లోపలికి పీల్చుకోవడం ప్రారంభిస్తాయి. దీన్ని ఆస్మోసిస్ అంటారు. ఎంత నీరు లోపలికెళ్తుందంటే వాటి అవయవాలు ఉబ్బిపోతోని చివరికి పనిచేయడం ఆపేస్తాయి. లోతైన విషయం ఏమిటంటే, ప్రతి సృష్టిని అల్లాహ్ దాని వాతావరణానికి అనుగుణంగా సృష్టించాడు. దాని అసలు పరిసరాల నుంచి బయటకు తీస్తే అది బ్రతకలేకపోతుంది. అదేవిధంగా చేప తన వాతావరణం వెలుపల జీవించలేనట్లే మానవుడు కూడా తన ఫిత్రత్, సహజ స్వభావం మరియు అల్లాహ్ ఉంచిన హద్దుల బయట జీవించి నిజమైన సంతోషం లేదా విజయాన్ని పొందగలడా? ఇప్పుడు వినండి ఖురాన్ వచనం. కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని అల్లాహ్ ధర్మంపై నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే ఉండండి. అల్లాహ్ సృష్టిని మార్చకూడదు సుమా, ఇదే సరైన ధర్మం. కానీ చాలామంది తెలుసుకోరు. సూరహ్ అర్ రూమ్ 30 ఆయత్ 30.